హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఇవాళ నేను మీకు టర్మెక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంతోపాటు ngrok ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చెప్తాను. సో టర్మెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ముందు ప్లేస్టోర్లో కూడా టర్మెక్స్ దొరికిద్ది. బట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే ప్యాకేజెస్ అనేవి కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వట్లేదు, బ్రిక్ అవుతున్నాయి ప్యాకేజెస్ అనేవి. సో F-Droid యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో టర్మెక్స్ అనేది సెట్ చేయండి. టర్మెక్స్ అన్ని సెట్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి వస్తుంది, టర్మెక్స్ టెర్మినల్ అని. దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. మీరు ఓపెన్ చేసేటప్పుడు కొన్ని బూట్ స్టాప్ ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ అవుతాయి. సో ఓపెన్ చేశాక ఇప్పుడు ngrok అయితే మీరు ఇన్స్టాల్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడైతే చెప్తాను మీకు. సో దానికోసం ఫస్ట్ మీరు ఒక ప్యాకేజ్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ప్యాకేజ్ ఇన్స్టాల్ wget. ఈ wget ఎందుకు యూస్ చేస్తామంటే, ప్యాకేజ్ మనము ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఆ ఫైల్కి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని కనుక కమాండ్లో కనుక రన్ చేస్తే ఆ ఫైల్ యొక్క డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది టర్మెక్స్లోకి. సో ఫస్ట్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. pkg ఇన్స్టాల్ wget ఈ కమాండ్ని యూస్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ y అని అయితే నొక్కండి. వైర్ నొక్కాక ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి pkg అప్డేట్ wget అని అయితే నొక్కండి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ని మనం అప్డేట్ చేస్తున్నాము. ఇప్పుడు y అని అయితే నొక్కండి. ఈ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ n అనేది ఎంటర్ చేయండి. సెట్టింగ్స్ మనం డిఫాల్ట్కే వదిలేస్తున్నాము. సో అందుకని n అయితే ఎంటర్ చేయాలి. wget అనేది అయితే ఇన్స్టాల్ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొక ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. pkg ఇన్స్టాల్ గిట్. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో ఇది 15 MB అయితే యూజ్ చేసుకునేది మన డిస్క్ స్పేస్లో. కొంచెం టైం అయితే పట్టిద్ది గైస్. అది టైం అనేది మీ యొక్క మొబైల్ డేటా స్పీడ్ కానీ వైఫై స్పీడ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది డౌన్లోడ్ అవ్వటం. గిట్ కూడా ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో ngrok అని అయితే ఇన్స్టాల్ చేయండి. ngrok అనేది ఇన్స్టాల్ చేసి సైన్ అప్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్, ఇక్కడ రీక్యాప్షన్ టిక్ చేసేసి సైన్ అప్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ మీ పర్సనల్ మెయిల్ కానీ మీరు యూజ్ చేసే మెయిల్స్ కానీ ఎంటర్ చేయకండి. టెంపరీ మెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో అయిపోయాక మీరు మీ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళండి. ngrok డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళాలి. మీరు ngrok డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళండి. మీరు ఇక్కడ దీన్ని డెస్క్టాప్ మోడ్లో అయితే సెట్ చేసుకోండి గైస్, ముందు ఈ వెబ్సైట్ని. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, మీరు మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి లైనక్స్ మీద ఉండిద్ది. సో దీన్ని డౌన్లోడ్ లైనక్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ లింక్ అడ్రస్ అయితే యూజ్ చేయండి. మీరు మళ్ళీ టర్మెక్స్కి అయితే రండి. టర్మెక్స్కి వచ్చేసి ఇక్కడ ఒక కమాండ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. wget స్పేస్. ఇప్పుడు మీరు పేస్ట్ అయితే చేయండి. ఇందాక మీరు ఒక లింక్ని కాపీ చేసుకున్నారు కదా, దాన్ని పేస్ట్ చేసుకొని ఎంటర్ అయితే చేసేయండి. ఇది ఒక 20 MB ఫైల్ గైస్. ఇది మీ యొక్క డేటా స్పీడ్ని బట్టి డౌన్లోడ్ అయితే అయింది ఫాస్ట్గా. ఇప్పుడు మనము ప్యాకేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది .tgz ఎక్స్టెన్షన్తో ఉంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో మనం అందుకని ఫస్ట్ ls అనేది టైప్ చేయండి. ఇక్కడ మీకు పేరు అయితే వస్తుంది. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని tar.xf అనేది కమాండ్ అయితే
ఎంటర్ చేసి మళ్ళీ స్పేస్ నొక్కి ఇప్పుడు కాపీ చేసుకున్నది మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. ఎంటర్ అయితే నొక్కండి. మళ్ళీ ఇప్పుడు ఎల్ఎస్ అని అయితే నొక్కండి. ఇక్కడ చూడండి మీకు ngrok అనేది గ్రీన్ సింబల్లో వచ్చింది. సో గ్రీన్ సింబల్లో వచ్చిందంటే మీకు అది సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయినా అని అర్థం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందాక డాష్బోర్డ్ ఉంది కదా, ఆ డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ టోకెన్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ టోకెన్ని ngrok సర్వర్స్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. మొత్తం కాపీ చేసుకోకండి, ఈ కొంచెం నెంబర్ని ఒకటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మీరు టర్మెక్స్కి వచ్చేసి ఇక్కడ ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. ./ngrok స్పేస్ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ అయితే చేయండి. ఎంటర్ అయితే నొక్కండి. ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ngrokని యాక్టివేట్ చేయాలి. సో దానికోసం ఇంకో కమాండ్ ./ngrok స్పేస్ http అంటే ఇది లోకల్ హోస్ట్ గైస్. సో అందుకని మీకు అది లోకల్ హోస్ట్తో కనెక్ట్ అవ్వడం కోసం http 80 ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసింది. సో ngrok అనేది యాక్టివేట్లో ఉంది. ngrok ఇక్కడ ఇది మీకు స్టేటస్ అప్పుడప్పుడు ఆఫ్లైన్ కానీ రీకనెక్టింగ్ అయితే చూపించింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ మొబైల్లో ఉన్న హాట్స్పాట్ని ఆన్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మీకు ఒక 50 సెకండ్స్ 30 సెకండ్స్ తర్వాత మీకు మళ్ళీ ఆన్లైన్ అనేది చూపించింది. సో ఇట్లయితే మీరు మీ మొబైల్లో ngrok అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ నొక్కేసి C అయితే నొక్కండి. ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోయింది.